ఆలోచింప చేస్తున్న అంతరిక్ష ప్రయాణం. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండింగ్ న్యూస్, సునీత విలియమ్స్ అనే ఒక ఆవిడ, భారత సంతతికి చెందిన ఆవిడ, అమెరికాలో ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్ళి రీసెంట్గా తిరిగి వచ్చింది. ప్రతి న్యూస్ మీడియా, సోషల్ మీడియాలో ఇవే జరుగుతున్నాయి, కనబడుతున్నాయి. ఇప్పుడు 8 రోజులు ఉండి వచ్చేయడానికి వెళ్ళిన ఆవిడ, ఆ మిషన్ సాంకేతిక లోపం వల్ల 9 నెలలు ఉండిపోయింది అంతరిక్షంలో. అసలు వస్తుందా రాదా, బతికొస్తుందా రాదా అనే సందేహాల మధ్య ఆవిడ ఇంకొక అతను వెళ్ళారు. 8 రోజుల ప్రయాణానికి వెళ్ళిన వాళ్ళు 9 నెలలు అంటే కొన్ని వందల రోజులు ఉండిపోయారంటే చచ్చిపోతారేమో అనుకున్నారు. ఇంతకుముందు కల్పనా చావాలని ఒక ఆవిడ తిరిగి వచ్చినప్పుడు చచ్చిపోయింది. అలాగే ఈవిడ కూడా మరొక కల్పనా చావల అవుతుంది అన్నట్టు మాట్లాడుకున్న పరిస్థితుల్లో క్షేమంగా తీసుకొచ్చేసారు మొత్తానికి. ఎందుకు ఈ పరిశోధనలు చేస్తున్నారు? అసలు ఎందుకు అంతరిక్షానికి వెళ్తున్నారు? దేనికోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారు? ఇప్పటికే సుమారుగా 555 మంది వెళ్ళారు అంతరిక్షంలోకి, భూమిని వదిలి అంతరిక్షంలోకి. కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది బతికొచ్చారు. ఎందుకు ఈ అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నారు? అసలు అంతరిక్ష ప్రయాణం ఎంత కష్టం, ఇవన్నీ ఆలోచిస్తే ఆ అంతరిక్ష ప్రయాణం కూడా మనల్ని కొంచెం ఆలోచింపజేస్తుంటుంది. అదేంటో ముందు అసలు అంతరిక్ష ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు? శాస్త్రవేత్తలు ఈ భూమి మీద ప్రయోగాలు చేసి, పరిశోధనలు చేసి ఏం తేల్చారంటే, ఈ భూమి ఎంతో కాలం ఉండదు, కాలుష్యం పెరిగిపోయింది, భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు ఇవన్నిట్లో తేడా వచ్చేసింది, మొత్తం మీద ఈ భూమి కొద్ది సంవత్సరాలలో నాశనం అయిపోతుంది, ఇంకా మనిషి మనుగడ ఇక్కడ ఉండదు, బతకలేం అని ఎంతోమంది శాస్త్రవేత్తలు, అందులో ఒక స్టీఫెన్ విలియం హాకింగ్ అనే శాస్త్రవేత్త వార్నింగ్ ఇచ్చి చచ్చిపోయాడు. మీరు అర్జెంటుగా వేరేది ఏదైనా చూసుకోవాలి, ఇదైతే మాత్రం కొన్ని సంవత్సరాల్లో ఇది నాశనం అయిపోద్ది అని. ఎప్పుడైతే ఈ వార్నింగ్లు ఇచ్చారో ఇంక ఈ భూమి మీద మనిషి బ్రతకడం కష్టమైపోద్దని ఆల్టర్నేటివ్ ఎదుగుతున్నారు. ఇప్పుడు భూమి కంటే వేరే ఏదైనా ఉందా, మంచి గ్రహంలోకి వెళ్ళిపోదాం అని, ఈ భూమి నాశనం అయిపోతుందని వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ బ్రతకాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ అందులో అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నారు. ఇది అసలు విషయం. అలా చేయడానికి దగ్గరలో ఉన్న గ్రహాలకు వెళ్ళటం, అలా వెళ్ళటానికి ముందు మామూలుగా మిషన్లు పంపించారు, ఇప్పుడైతే మనుషులు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ మనుషులు బ్రతకడానికి అవకాశం ఉంటుందా లేదా, మనుషులు బ్రతకడానికి అనుకూలంగా ఉంటాయా లేవా, అవన్నీ చూడడానికి వెళ్తున్నారు. ఇది అంతరిక్ష ప్రయాణం. అలా వెళ్తూ అక్కడ వాతావరణానికి అనుకూలంగా ఇక్కడే ప్రాక్టీస్ అయ్యి వెళ్తారు. ఎందుకంటే మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నట్టు ఉండదు అక్కడ. అందులోకి వాళ్ళు వెళ్ళేది ఇంకొక దేశానికి కాదు, ఇంకొక ఊరికి కాదు, ఎక్కడికి వెళ్తున్నారు? ఈ భూమినే వదిలేసి మరో గ్రహంలోకి వెళ్ళడానికి అంతరిక్షం, దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎలా ఉంటుంది? 250 డిగ్రీల ఉష్ణోగ్రత అంట. మనకు ఉష్ణోగ్రత ఎంత? 40 ఉందనుకోండి, వార్నింగ్లు ఇస్తారు, ఉష్ణోగ్రత 40కి వచ్చింది. 45, 50 అనుకోండి, మాడిపోతాం మనం. 250 డిగ్రీల ఉష్ణోగ్రత, గాలి సరిగా ఉండదు, మనిషి అన్నవాడు కనబడడు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికి అనుగుణంగా అక్కడికి వెళ్ళి రావటం అంటే చిన్న విషయం అండి, మామూలు విషయం కాదు, ఇది సాధారణమైన విషయం కాదు. అలా వెళ్ళడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక స్పేస్ సూట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం బట్టలు వేసుకోవచ్చు, బట్టలు లేకపోయినా మనం బతకగలుగుతాం. అంతరిక్షంలోకి వెళ్ళాలనుకోండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడున్న వాతావరణం ఉండదు, గాలి ఉండదు, ఇంకా గురుత్వాకర్షణ శక్తి ఉండదు, తేలిపోతుంటాం మనుషులు.
ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి నేల మనల్ని లాగుతుంటుంది, కిందే నిలబడతాం. అంతరిక్షంలోకి వెళ్తే ఇంకా నేల మీద ఏమి నిలబడం, మనం బరువు ఉండదు, ఇంకా గాలిలో తేలిపోతుంటాం. నీటిలో ఈత కొడితే ఎలా ఉంటుంది, తేలిపోతున్నట్టు. 250 డిగ్రీలు ఉష్ణోగ్రత, తేలిపోవటం. ఈ లోపల అంతరిక్షంలో భయంకరమైన రాళ్ళు చాలా వేగంగా తిరుగుతుంటాయి. వీటన్నిటికీ రక్షణగా ఒక సూట్ తయారు చేశారు, స్పేస్ సూట్ అన్నారు దాన్ని. సుమారుగా 80 కోట్లు దాని ఖరీదు. ఆ డ్రెస్ ఖరీదంతా 80 కోట్లు. అక్కడ భయంకరమైన వేడేమో ఆ షూట్లోనే కూలింగ్ అయిపోతుంటుంది. మనం ఏసీలో పెట్టిన రూమ్ ఎలాగవుతుంది, అది డైరెక్ట్ బాడీ కూలింగ్ అయిపోతుంటుంది. అలాగే ఆక్సిజన్ ఉంటుంది అందులో. ఈ రాళ్ళు ఏదన్నా వచ్చి కొడుతుంటే కాపాడడానికి కూడా అది శక్తివంతంగా ఉంటుంది. 140 కేజీల బరువు. మరి ఎలా పోస్తారు? ఇక్కడైతే బరువు, అక్కడికి వెళ్తే ఇంక తేలిపోతాం కదా, అది బరువు ఏమన్నా పెంచింది. ఇక ఒకసారి ఆ షూటు మీకు చూపిస్తాడు. అదిగోండి, ఆ షూట్ ఆడికి వేస్తున్నారు. అది స్పేస్ షూట్ అంటే. 80 కోట్లు, 140 కేజీలు బరువు. ఇది ఉంటేనే అంతరిక్షంలో మనిషి బతకగలడు. మామూలుగా వెళ్ళిపోతే మసి అయిపోతాడు. అది అంతరిక్షంలోకి వెళ్ళడానికి వాళ్ళు తయారు చేసిన ఒక షూటు. ఇక అక్కడికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాళ్ళు నేను వస్తానంటే తీసుకెళ్ళిపోరు. దానికి చాలా ట్రైనింగ్ ఉండాలి. వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఉండాలి. అందులో కొన్ని కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 5 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. జెట్ విమానాలు 350 కిలోమీటర్ల వేగంతో తిరిగే జెట్ విమానాలు వాళ్ళు డ్రైవ్ చేసి ఉండాలి. అంతరిక్షంలో గాలి ఉండదు, తేలిపోతుంటాం, ఇవే ఉండవు. కాబట్టి అదే వాతావరణాన్ని ఇక్కడ గడపాలి. ఎక్కడ ఉంటుంది అదే వాతావరణం? ఒక స్విమ్మింగ్ పూల్ లాంటివి తయారు చేసి ఆ లోపలికి పంపించేస్తుంటారు. ఆ లోపల ఆక్సిజన్ ఉండదు, ఆ లోపల గురుత్వాకర్షణ ఉండదు, తేలిపోతుంటాం, నీటిలో తేలిపోతుంది కదండి. కొన్ని వందల గంటల పాటు అందులోకి దింపేసి అందులో వదులుతుంటారు. అలా అదే చేస్తున్నారు ఇప్పుడు. అది ఒకసారి చూపించండి. ట్రైనింగ్ మాట. అంటే కొన్ని వందల గంటల పాటు ఇంకా లోపలే వాళ్ళు ఉంటుంటారు. అంతరిక్షంలోకి వెళ్ళడానికి భూమి మీదే ట్రైనింగ్ ఫస్ట్. వాళ్ళకి డాక్టర్ చేసిన అన్నీ వచ్చి ఉండాలి. ఎందుకనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళిన తర్వాత 24 గంటలు నొప్పి వచ్చిందనుకో, డాక్టర్కి ఫోన్ చేద్దామంటే ఎవడుంటాడు? అంబులెన్స్లు ఉంటాయా? ఇప్పుడు ఎవరు చేయాలి ఆపరేషను? వాళ్ళే చేసుకోవాలి. ఆ పక్కోడు చేయాలంటే అన్ని వైద్యాలు వచ్చి ఉండాలి. అందుకే ఇక్కడ మెడికల్ కూడా నేర్పిస్తారు. అలాగే ఆ స్పేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మెకానిక్ గారు ఫోన్ చేయండి అంటే ఎవడుంటాడు? ఎవడన్నా దొరుకుతాడు అక్కడ? ఆ మెకానిక్ అంతా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆడదే సునీత విలియమ్స్ వెళ్ళిందంటే ఇవన్నీ వచ్చుంటేనే పంపుతారు. మెడికల్ తెలిసి ఉండాలి, మెకానికల్గా వచ్చి ఉండాలి, మనోధైర్యం ఉండాలి. వెళ్ళిన వెంటనే మిషన్ పాడైపోయింది, ధైర్యం లేదనుకుని ఏమంటాం? ఈవిడ చావటం కాకుండా అవతలను కూడా చెప్పేద్ది, ఇంకెళ్ళమంటా చచ్చిపోతామంట అని. ఇంకేం చేద్దాం? ఇంకా సత్యనారాయణని సత్యవతిని పంపించామనుకోండి, వెళ్ళిన రోజే మిషన్ పాడైపోయిందంటే అన్నాడు అనుకో. అంటే మనోబలం ఉండాలి, మనోధైర్యం ఉండాలి, స్పీచ్ ఇవ్వాలి, భాష వచ్చి ఉండాలి. మరి అక్కడికి వెళ్ళి ఖాళీగా పడుకోవటం కాదు కదండి. ఎప్పటికప్పుడు పరిశోధన చేయాలి, చేసిందంతా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇవన్నీ కఠినమైన శిక్షణ పొంది ఆ తర్వాత ఒక మిషన్లోకి పంపించాలని దాన్ని తిరగబరగ తెచ్చేస్తారు. ఎందుకనుకుంటున్నారు? స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఆ మిషన్ కూడా అలాగే తిరగబడిపోయింది అనుకోండి, అది తట్టుకోవాలి కదా. మరి
తలకిందలైపోయి మెలైపోయి ఇలా తిరిగేసింది అనుకోండి, ఏమైపోద్ది? ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక్కడే అన్నీ అనిపించాలి. అంత కఠినమైన శిక్షణ పొంది అప్పుడు వెళ్తారు ఎక్కడికి? స్పేస్లోకి. చావుకు తెగించిన వారు మరలా వస్తామో రామో తెలీదు. అలా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు భూమిని వదిలి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు ఎంతకి? చంద్రుడి దగ్గరికా? అందరూ చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోరు, అందరూ వేరే గ్రహాల్లోకి వెళ్ళిపోరు. ముందు అక్కడ అసలు ఎలా ఉందో వాతావరణం ఏంటో చూడాలి కదండి. దానికి ఏం చేశారంటే శాస్త్రవేత్తలు ఒక స్టేషన్ తయారు చేశారు. అంతరిక్షంలోనే ఒక స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్ అంటారండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటుందండి. ఒక 15 దేశాలు కలిసి వాళ్ళంతా ఖర్చు పెట్టి స్పేస్ స్టేషన్ కట్టారు అక్కడ. ఎక్కడ? మనకు రైల్వే స్టేషన్ లాగా, బస్ స్టేషన్ లాగా అంతరిక్షంలో కూడా ఏముంది? ఒక స్పేస్ స్టేషన్ ఉంది. సుమారుగా అది ఎంత ఖర్చు పెట్టారంటే 9,70,000 కోట్లతో కట్టారండి అక్కడికి. ఇప్పుడు ఎవడు అంతరిక్షంలోకి వెళ్ళినా ముందు ఎక్కడికి వెళ్తారు? ఆ స్టేషన్లోకి వెళ్తారు. అక్కడ ఉంటారు. అక్కడ అన్నీ ఉంటాయి. ఆక్సిజన్ ఉంటుంది, తినడానికి తిండి ఉంటుంది, అన్ని సదుపాయాలు, ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది. అది భూమి చుట్టూ తిరుగుతుంటుంది, మామూలుగా ఆగిపోయి ఉండదు. అది ఎంత స్పీడ్ తిరుగుతుందంటే 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుందంట. అంటే ఆ స్పేస్ స్టేషన్లో ఉన్నారనుకోండి, రోజుకి 13 సార్లు తెల్లారుతుంది, 13 సార్లు చీకటి పడుతుంది వాళ్ళకి. అంటే స్పీడ్గా తిరుగుతుంటుంది దాని చుట్టూ. అలా తిరుగుతూ అందులో గడుపుతుంటారు. అందులో ఎలా ఉంటుంది? మనకులాగా ఉండదు. అన్నీ జాగ్రత్తగా వాడుకోవాలి. నీటి చుక్కలు వేస్ట్ చేయకూడదు. అన్నీ గాల్లో తేలుతుంటాయి. జుట్టు పైకి తేలిపోతుంటుంది, మనిషి తేలిపోతుంటాడు. పొరపాటున ఉమ్మేసాడు అనుకోండి, అది అక్కడెక్కడే తిరుగుతుంది, కింద పడదు. అందుకే నీటి చుక్కను కూడా ఏం చేస్తారు? బ్రష్ చేసి మింగేస్తుంటారు. పాస్ పోసారనుకోండి, ఆ పాస్ పోసింది మరలా బయటకు వదలటం లేదు, ఇంకా దాన్నే మరలా మిషన్లోకి పంపించి అది క్లీన్ చేసి మళ్ళీ అదే తాగుతారు. ఇదేంటి అనిపిస్తుంది కదా. అలాగనేది ఏమీ వేస్ట్ వాటర్లో కూడదు. మనం తాగే నీరు కంటే ఎందుకు అలా చేస్తారనుకుంటున్నారు? 1 లీటర్ బాటిల్ అక్కడికి పట్టుకెళ్ళాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుందంట. ఇప్పుడు ఎన్ని లీటర్లు పట్టుకెళ్తారు? అందుకే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో సునీత విలియం పంపించిన ఒక వీడియో చూద్దాం, చూడండి. ఎలా నిద్రపోతారో చూపిస్తుంది అంతరిక్షంలో. అక్కడి నుంచి పంపించింది. ఆ సౌండ్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. So I'm inside. It's sort of like a little phone booth, but it's pretty comfy. I've got a sleeping bag right here that we sleep in, so we don't have sort of like a little bit of a cover. We don't fly all over the place. But you know, you can sleep in any orientation. I have it feeling like I'm standing up right now, but like you saw, I'm on the floor. But it doesn't matter if I turn over and I sleep upside down. I don't have any sensation in my head that tells me that I'm upside down, so it really doesn't matter. అంటే అక్కడ ఎలా నిద్రపోయినా ఒకటే, నిలబడి నిద్రపోయినావా, ఎటు తిరిగినా ఒకటే. అలాగే బ్రష్ చేసుకునే ఒక వీడియో. ఈ వీడియోలో ఆస్ట్రోనాట్స్ బ్రష్ ఎలా చేస్తారో చూద్దాం. ఈమె పేరు సునీత విలియమ్స్. ఈ టూత్ పేస్ట్ ఎగిరిపోకుండా బ్రష్కి స్టిక్ అయ్యి ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాటర్ కూడా టూత్ బ్రష్కి స్టిక్ అయ్యి ఉంటుంది. ఒకవేళ వాటర్ ప్యాకెట్ నుంచి మిస్ అయితే వేస్ట్ అవ్వకుండా వాటర్ ఇలా తాగొచ్చు. చాలామందికి వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నోట్లో ఉన్న టూత్ పేస్ట్ని ఏం చేస్తారని. దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి మింగేయటం, ఇంకొకటి నాప్కిన్ తీసుకొని స్పిట్ చేయటం. స్పేస్లో ఫుడ్ ఎలా కుక్ చేసుకొని తింటారో ఈ వీడియోలో చూద్దాం. అదంతా స్పేస్ స్టేషన్. ఇక్కడ ఇతని చేతిలో ఉన్నది డ్రై స్పినచ్ ప్యాకెట్. దాన్ని మెషిన్లో పెట్టి వాటర్ పంప్ చేశాడు. ఇప్పుడు అది తినటానికి రెడీ. ఏదో మ్యాజిక్ చేస్తున్నట్టు కొన్ని సెకండ్లోనే ఈ డ్రై స్పినచ్ తినటానికి రెడీ అయిపోయింది. అంటే పౌడర్లా చేసినవన్నీ ప్యాకింగ్ వెళ్తాయి. అది వాళ్ళు కొంచెం వేడి వాటర్ పంపించి మెత్తపడిన తర్వాత తినేయటమే. ఇదంతా అంతరిక్షంలో బ్రతకడానికే చేసుకునే ఏర్పాట్లు. మరి 9 నెలలు ఉండిపోతే ఈ 9 నెలలు ఎలాగొచ్చింది ఆహారం, ఎలాగొచ్చింది గాలి అనుకుంటే, ఆ స్పేస్ స్టేషన్లోకి ప్రతి 2 నెలలకే కొన్ని వస్తువులు రేషన్ తీసుకెళ్తుంటాయి, అమెరికా నుంచి పంపిస్తుంటారు.
అరే సరిపడగా అన్నీ పంపించి మరలా అక్కడ వేస్ట్ అయిపోయిన వ్యర్థాలంతా ఆ మిషన్లో వేసి మళ్ళీ వెనక్కి పంపించేస్తుంటారు. ఇది కంటిన్యూగా జరుగుతుంటుంది. ఇదంతా స్పేస్ స్టేషన్లో ఏర్పాటు చేసుకున్న వ్యవహారం. టోటల్గా ఇదంతా ఎందుకు? భూమి నాశనం అయిపోతుంది, భూమి పాడైపోతుంది కాబట్టి వేరే ప్లేస్ వెతుక్కుందాం అని చేస్తున్న ప్రయోగాలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న ప్రయోగాలు. ఇప్పటివరకు ఏం తేలింది? ఏమీ తేలేదు. ఎల్లుల్ని తీసుకురావడమే సరిపోతుంది. అదే కదా. ఇది ప్రపంచానికి చాలా తెలివిగా, వీళ్ళు గొప్పోళ్ళుగా ఎంత కష్టపడుతున్నారు ప్రాణాలు తగ్గించి అన్నట్టుగా వీళ్ళని హై లెవెల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక విచిత్రం చెప్పమంటారా? వీళ్ళు ఏదైతే ప్రయోగాలు చేస్తున్నారో దానికి మించింది మనం చేస్తున్నాం. అవునా కదా? బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? శాస్త్రవేత్తలని తలదన్నేది బైబిల్. ఇప్పుడు మన ఈ భక్తి ఇదంతా దేనికోసం అండి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఇది పోతుంది, ఇది ఉండదు, అసలైంది ఒకటి ఉందనేది కదా మనంతా. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే చేస్తున్నాం మనం కూడా. ఏం చేస్తున్నాం? ఈ భూమి ఉండదు, అంత్య దినముల్లోకి వచ్చాం. యేసుక్రీస్తు వచ్చారంటే లైవ్ అయిపోతుంది కాబట్టి ఇది ఉండదు. ఇది ఉండదు కాబట్టే మన ప్రసంగాలన్నీ ఇది ఉండదనే. ఇది ఉండదురా బాబు, ఇది పోతుందిరా బాబు, ఇది వ్యర్థంరా బాబు, దీనికోసం ప్రయాసపడకరా బాబు, ఇదేనా మన ప్రసంగాలన్నీ? మరి ఇది ఉండదన్నప్పుడు దేనికోసం ఇప్పుడు ఆలోచిస్తున్నావు? వాళ్ళు వేరే గ్రహం కోసం ఆలోచిస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే భూమి ఉండకపోతే వేరే గ్రహాలు కూడా ఉండవు. అసలు భూమి మీద కాకుండా మనిషి ఎక్కడా బ్రతకలేడు. ఎందుకు? ఈ దేహాన్ని నేలమట్టితో చేసాడు దేవుడు. ఇప్పుడు ఈ దేహం బ్రతకాలంటే దీనికి కావలసినవన్నీ ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచే రావాలి. ఎందుకు? అందులోంచి వచ్చింది కాబట్టి దేహం. అందులోంచి వచ్చింది తింటేనే బ్రతుకుతుంది ఇది. అందుకే అంతరిక్షంలోకి వెళ్ళాలని ఎక్కడి నుంచి బయటకెళ్తున్నారు? ఇక్కడి నుంచే బయటకెళ్తున్నారు. నీరు ఇక్కడి నుంచే, గాలి ఇక్కడి నుంచే, తినే తిండి ఇక్కడి నుంచే. అక్కడ ఏమి దొరకవు, అక్కడ ఉండవు. అలాంటి భూమే పోయిందనుకోండి, అసలు ఇంక మనిషి ఎక్కడి నుంచి పుడతాడు, ఎక్కడి నుంచి బతుకుతాడు, ఇంకా అసలు అవుతుందా? ఇది శాస్త్రవేత్తలకు తెలియదు పాపం. ఎందుకు తెలీదు? బైబిల్ తెలియాలి, దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పకుండా వాళ్ళకేం తెలుస్తుంది? పాపం ఎర్రిబాబులు వాళ్ళంతా. ఆ సునీత విలియం కానీ సగం ఆలోచించారు. ఏం ఆలోచించారు? భూమి శాశ్వతం కాదు, భూమి ఉండదు అని ఆలోచించారు. అక్కడ వరకు కరెక్ట్గా ఆలోచించారు. మరి ఏంటి పరిష్కారం అంటే? వేరే చోట ఎదుగుదాం అనుకుంటున్నారు, పరిశోధన చేస్తున్నారు. కానీ వీళ్ళ బాబు శాస్త్రవేత్త యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు వచ్చి? ఇది శాశ్వతం కాదురా, మీ అందరికీ ఒక సేఫ్టీ ప్లేస్ రెడీ చేసాం. ఆల్రెడీ పరిశోధన చేశాడు, చూపించొచ్చాడు. ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? విజయవంతంగా జరిగింది చెప్పాడు. అది కూడా ఒకసారి చూడండి బైబిల్లో. ముందు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను. యేసు రాకడ వచ్చిందంటే భూమే కాదు, భూమి మీద ఉన్న అన్నీ కాలిపోతాయి, ఆకాశంలో ఉన్నవన్నీ లైవ్ అయిపోతాయి. ఇంకా అన్నీ లైవ్ అయిపోయినప్పుడు వేరే గ్రహాలు ఎక్కడ ఉంటాయి? ఇది వీళ్ళకి తెలీదు. భూమి పోతే, ఎందుకంటే భూమి కేంద్రం, విశ్వానికి కేంద్రం ఏంటి? ఇప్పుడు సైకిల్ చక్రం ఉంటుందండి. సైకిల్ చక్రం అంటే ముందు టైర్ ఉంటుంది, లోపల ట్యూబ్ ఉంటుంది, తర్వాత రిమ్ ఉంటుంది, తర్వాత ఊసలు ఉంటాయి. దానికి ఏముంటుంది? అబ్బు ఉంటుంది. ఈ అబ్బుకి ఊసలు సెట్ చేశారు, ఈ ఊసలకేమో రిమ్ సెట్ చేశారు, ఆ రిమ్కేమో ట్యూబ్ పెట్టారు, ట్యూబ్ మీద ఏమో టైర్ పెట్టారు. ఇప్పుడు వీటన్నిటికీ కేంద్రం ఏంటి? అబ్బు. అబ్బు ఇరిగిపోయింది అనుకోండి, టైర్ ఉంటుందా? ట్యూబ్ ఉంటుందా? ఊసలు ఉంటాయా? రిమ్ ఉంటుందా? ఇప్పుడు నక్షత్రాలు, గ్రహాలు, ఈ అంతరిక్షంలో అన్నీ దేని మీద బేస్ అయి ఉన్నాయి? భూమి అబ్బు లాంటిది అన్నమాట.
ఇప్పుడు అన్నీ దీనికోసమే కదండి. సూర్యుడు దీని మీద కాంతి ఇవ్వడానికి, నక్షత్రాలు దీని మీద కాంతి ఇవ్వడానికి, చంద్రుడు దీని మీద కాంతి ఇవ్వడానికి, ఇవన్నీ ఫోకస్ భూమి మీదే. అబ్బు పోయిందనుకో భూమి, ఇవన్నీ రాలిపోతాయి. అదేనా ఓస తిరిగిపోయినట్టు, రిమ్ము వంగిపోయినట్టు. అందుకే భూమి గనక నాశనం అయిందంటే టోటల్ విశ్వం అంతా కొలాప్స్ అయిపోద్ది. ఎలాగో తెలిసిపోతుంది భూమి నాశనం అయిపోతుందని, శాస్త్రవేత్తలకి తెలిసిపోయింది. ఆల్టర్నేట్ ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టుగా అంతరిక్షం కాదు, ఎక్కడికి వెళ్ళిపోవాలి? మరో లోకం వెళ్ళిపోవాలి. ఈ లోకమే ప్రమాదంలో ఉంది, మరో లోకం. ఈ పరిశోధన చేసి దానికోసం మనం ప్రయత్నం పడుతున్నాం. ఇప్పుడు ఎవరు గొప్పోడండి? శాస్త్రవేత్తలు గొప్పోడా, క్రైస్తవులు గొప్పోడా? శాస్త్రవేత్తలు బాబులు. ఎందుకు? వాళ్ళు చేసే ప్రయోగం తెలివైంది అనుకుంటున్నారు, అది కూడా విఫలమవుతుంది, ఇంకే ఖర్చు అవుతుంది తప్ప ఏం తెలియట్లేదు. కానీ మనం ఆ ప్రయోగం ఏది నాశనం అయిపోద్దో తెలుసుకున్నాం, ఆ తర్వాత సేఫ్టీ ప్లేస్ ఏదో కూడా అలాగని గుడ్డిగా నమ్ముతున్నామా? ఆల్రెడీ ఒక ఆయన వెళ్ళి వచ్చాడు. ఎవరు? ఇప్పుడు చూద్దాం, చూడండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? వీళ్ళ పాపం ఈ స్పేస్ స్టేషన్ ఎంత దూరం ఉంటుంది అనుకుంటున్నారు? భూమికి 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే. ఇప్పుడు సునీత విలియం అక్కడ ఎంత దూరం వెళ్ళింది? భూమికి 400 కిలోమీటర్ల దూరం వెళ్ళింది అంతే. అక్కడికి వెళ్తాకే వాటిలో పడుతున్నారు. 5 సంవత్సరాల ట్రైనింగు, మళ్ళీ వస్తారో రారో తెలియక కోట్లకు వచ్చి పెట్టారు. యేసుక్రీస్తు వెళ్ళింది ఎక్కడికండి? ఇలాంటివన్నీ దాటి, ఆ స్పేస్ దాటి, గ్రహాలు దాటి, అంతరిక్షాన్ని దాటి, నక్షత్ర మండలాలన్నీ దాటి వేరే లోకం వెళ్ళాడు. పోనీ అక్కడ ఏమీ లేదా? వీళ్ళెంతకే ఏమన్నా ఉందా, బతకటానికి అవకాశం ఉందా లేదా అవి చూడటానికి వెళ్తున్నారు. ఎంతకని వీళ్ళు ఏసి ఏం చేశాడు? ఆల్రెడీ ఫిక్స్ చేసి వచ్చాడు. అద్భుతమైన లోకం ఉంది, తండ్రి ఉన్నాడు, యుగయుగాలు అక్కడ ఉండే మీకు అవకాశం ఉంది, మీకోసం నివాసాలు రెడీగా ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసి వచ్చాడు. మరలా ఇప్పుడు వచ్చి మనల్ని అందరినీ రెడీ అయిపోమంటున్నాడు. ఇదేమన్నా ఫెయిల్డ్ అవుతుందా? కల్పనా చావ్లా మళ్ళీ తిరిగి రాలేదు, సునీత విలియమ్స్ చతిపతికి వచ్చింది. అలాగా ఇప్పుడు మనకు కూడా గ్యారంటీ లేదేమండి, మధ్యలో ఏమైనా స్టక్ అయిపోతాయేమో, మిషన్లు పోటీ అటాక్ ఏమైనా ఉందా? తీసుకొచ్చేది ఎవరు? నేనే మార్గమును ఆ మిషన్కి ఇంకేం తేడా ఉండదు ఇంకా, అదే కదా. ఈ కార్యక్రమం అంతా చేసేది ఎవరు? దేవుడు. ఒకసారి అది కూడా చూద్దాం, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన బలాత్శయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. దేవుని బలంతో యేసుని ఎక్కడ కూర్చోబెట్టాడంట? భూమి మీద నుంచి తీసుకెళ్ళిపోయి పరలోకంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా తీసుకెళ్ళేది ఎవరు? ఆ దేవుని బలంతో తీసుకెళ్తాడు యేసు. అందులో ఏమన్నా ఫెయిల్డ్ అవుతుందా? మనుషులు చేసిన మిషన్లు ఫెయిల్డ్ అవుతాయి. ఇప్పుడు తీసుకెళ్తానటంది ఎవరు? దేవుడు, యేసు. ఏళ్ళు బలశాలులేళ్ళు, విశ్వాన్నే కలిగించిన బలశాలులు. ఇంక ఇందులో ఫెయిల్డ్ ఏముండదు. ఇప్పుడు మనమంతా ఈ శాస్త్రవేత్తలు ఏ ఉద్ధరిస్తారు అని ప్రపంచం అంతా చూస్తుంది కదండి. అసలు ప్రపంచం అంతా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మనల్ని చూడాలి. అసలు ప్రపంచానికి నెంబర్ 1 శాస్త్రవేత్తలు వెళ్ళరా బాబు. అందుకే మనం ఏం పెడుతుంటాం? లేఖనాల పరిశోధన. పరిశోధన అంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనగా చేస్తున్నారు. ఇప్పుడు మనం చేసేది ఏంటి? నిత్య జీవ పరిశోధన. మనం స్టాండర్డ్గా ఉండే జీవితం. పోనీ వేరే గ్రహం కనిపెట్టారండి, అక్కడికి వెళ్ళిపోదాం అన్నారు. ఎంత అవుతుంది వచ్చి వెళ్ళడానికి? ఒక మనిషికి ఎంత అవుతుందంటే 700 కోట్లు అవుతుందంట. ఒక మనిషి అక్కడికి వెళ్తాక ఎంత అవుతుంది? 700 కోట్లు. ఎన్ని కోట్లు ఉన్నాయి మనకి? పోనీ సచ్చి బతికి అన్నీ దోచుకుని ఎవరినెవరినో దొంగతనాలు చేసి చంపేసి మొత్తం 700 కోట్లు దాచుకున్నాం అనుకోండి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది 700 కోట్లు దాచుకోవటానికి?
సంపత్రావు గారు ఇప్పటి నుంచి మొదలెడితే అతనికి 95 వచ్చినప్పటికి 700 కోట్లు పోగేసాడు అనుకోండి. పోనీ ఆ పుచ్చకాయలు అమ్మి పోనీ అనుకుందాం 700 కోట్లు. అప్పటికి కొళ్ళు కనపడవు, పళ్ళు ఊడిపోతాయి. ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వండి వస్తాను అన్నాను అనుకో, వాళ్ళే ఉంటారు, బాబు నువ్వు పని చెయ్యు, ముసలోడు వ్యక్తి, నీకు సెట్ అవుతుంది ఇది. పోనీ తీసుకెళ్ళారనుకోండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 90 సంవత్సరాలు వచ్చానుకోండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? ఇంకా ఆ మిషన్లోనే పోతాడు ఇంకా, అంతేనా? లేదంటే అక్కడికి వెళ్ళి ఎంత తెలివి తక్కువ ప్రయోగాలు చూడండి. నువ్వు చచ్చిపోయేదానికి ఇన్ని కోట్లకు వచ్చి పెట్టి అక్కడికి వెళ్ళటం ఏంటి? అది ఉంటుందని ఎవడు చెప్పాడు నీకు అసలు? అందుకే పరిశోధన అంటే తెలివిగా ఉండాలి. ఇక్కడ స్టాండర్డ్ కాదు భూమి, నువ్వు స్టాండర్డ్ కాదు, నువ్వు భూమి కూడా ఉండే లోకాన్ని వెతకాలి, అంతేనా? ఈ రెండు ఉండే అదే పరలోకం అంటే. అది క్రైస్తవులు చేస్తున్నా అది. దీనికి ఏమైనా ఖర్చు ఉంటుందండి? ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు? దీనికి ఇప్పుడు మరి దీనికి మరో లోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నారు, అంతరిక్షానికి. భూమి మీద లాంటి వాతావరణం ఉండదు, భూమి మీద లాంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అక్కడ ఎలా ఉంటుందో ముందే ఊహించి ఎక్స్పెక్ట్ చేసి దానికి అనుకూలంగా ఒక సూట్ తయారు చేసుకుని స్పెషల్గా దాంట్లాంటి మిషన్లోకి భూమిలోకి వెళ్ళిపోయి నీటిలోకి కొన్ని వందల గంటలు గడుపుతున్నారు కదా. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి, ఇక్కడ ముందు అలవాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ఇక్కడ ఉండే లోకం కాదు, ఇలాంటి లోకం కాదు, ఇలాంటి మనుషులు ఉండరు అక్కడ, ఇలాంటి వాతావరణం ఉండదు అక్కడ. మరో లోకం వెళ్తున్నాం యుగ యుగాలు ఉండటానికి. ఎవరు ఉంటారు అక్కడ? దేవుడు ఉంటాడు కదండి, యేసుక్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇంకెవరు ఉంటారు? ఒక అబ్రహాం ఉంటాడు భవిష్యత్తులో, ఒక మోషే లాంటి వాడు ఉంటాడు, ఒక పౌలు లాంటి వాడు ఉంటాడు. వాళ్ళందరితో కూడా ఉండడానికి యుగయుగాలు ఉండడానికి వెళ్తున్నాం. ఇక్కడ లాంటి మనుషులలో, ఇక్కడ లాంటి వాతావరణమా, ఇక్కడ లాంటి బూతులు మాట్లాడేస్తారు వాళ్ళు. అసలు బూతు మాట వినపడుతుంది అక్కడ? ఇప్పుడు అక్కడ వెళ్ళి యుగయుగాలు వాళ్ళతో ఉండాలంటే మనకు ట్రైనింగ్ ఉండాలి వద్దా? ఉండాలి వద్దా? ఆ ట్రైనింగ్ ఏంటనుకుంటున్నారు? ఇదిగో చర్చ్, సంఘం అంటే ఏంటి? ఇది అంతరిక్ష ప్రయాణానికి వెళ్ళడానికి వాళ్ళు ఎలాగైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడ మినీ రాజ్యం ఏర్పాటు చేశాడు. ఇది మినీ రాజ్యమే కదండి సంఘం అంటే. ఇక్కడ ఎలా ఉండాలి ఇప్పుడు ఇంతకీ? అందుకే మీరు దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని ఆలోచించి రావాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు? దేవుడు ఉంటాడు. దేవుడు లాంటి వాళ్ళు ఉండే ప్లేస్ ఇదే అనుకుని రావాలి, అదేనా? ఇక్కడ అలవాటు అయితేనే అక్కడ తీసుకెళ్తాడు. స్పేట్ చూసి సూట్ వేసుకుని నీటిలో దింపారు కదా, నీటిలో దింపిన వెంటనే వాంతలు అయిపోతాయి అనుకోండి. అడిగి ఆ సునీత వెళ్ళి వాంతల మీద వాంతలు అయిపోతుంది అనుకోండి, ఇంక తీసుకెళ్తారా? నువ్వు పని చేయవమ్మా, వెనక్కి వెళ్ళిపో. లేదు ఆ సూట్ వేసేసి నీటిలోకి దించిన వెంటనే కొలు తిరిగి గడిపోతుంది అనుకో, ఫిష్లు వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? పని చేయవమ్మా, ఎక్కడ ఫిష్లు వచ్చేయంటే నువ్వు పైకి వెళ్ళాక ఫిష్లు వచ్చాయంటే. అంటే ఇక్కడ కరెక్ట్గా ఫిట్ అయితేనే అక్కడికి పంపిస్తారు, అవునా? ఇక్కడ ఏది తేడా వచ్చినా నువ్వు సెట్ అవ్వమ్మని తీసేస్తారు. అలాగే ఈ సంఘంలో నిన్ను చూస్తున్నారు ఎంత ఏంటి? అక్కడ యుగయుగాలు అలాంటి గొప్పలతో ఉండగలడా, ఉండలేడా? ఉండగలుగుతుందా, ఉండగలదా? అన్నీ టెస్ట్ చేస్తున్నారు. చాలా రోజులు టెస్ట్ జరుగుతుంది మనకి. ఎవరు పాస్ అవుతున్నారు, ఎవరు ఫెయిల్ అవుతున్నారు, అది కదా. ఎవరు పాస్ అవుతున్నారు, ఎవరు ఫెయిల్ అవుతున్నారు, ఎవరు చూస్తారు ఇప్పుడు ఇంతకీ? ఏసు చూస్తాడు ముందు. ఈవిడ పరలోకంలో ఉండలేదు బాబు, ఎందుకంటే ఈవిడికి పిస్టులు ఎక్కువ, కొలు తిరిగిపోతాయి, ఈవిడికి వాంతులు ఎక్కువ, ఈవిడికి విరోచనాలు పట్టేసుకుంటే. మరి ఎలాంటివి ఉంటుంది అక్కడ తీసుకెళ్తారు కదా. ఇప్పుడు మాట్లాడితే బూతులు మాట్లాడేవనుకోప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు, నేను రమ్మంటాడా? అసలు దేవుడు కూర్చుంటాడు అక్కడ. నువ్వు మొదలెట్టావనుకో, నాకొక్క ఈ నాకొక్క అని అప్పుడు అలా ఉంటుంది. అందుకే ఆ తలపోటు లేకుండానే ముందు ఇక్కడే టెస్ట్ చేస్తున్నాడు. అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేర్పుతున్న ఆలోచింపజేస్తున్న విషయాలు ఏంటి? వాళ్ళు ఎక్కడికో కొన్ని రోజులు ఉండడానికే ఆ వాతావరణం అంతా ఇక్కడే అనుభవిస్తున్నారు. అక్కడ ఉండగలమా లేవని అది ఆలోచింపజేసింది.
నిజమే కదా? మరి అదే వాతావరణం భూమి మీద లేని వాతావరణం పరలోకంలో ఉంటుంది. భూమి మీద లేని లాంటి మనుషులు డిఫరెంట్ లోకం అది. అక్కడ మనం వెళ్ళాలంటే మనకు కూడా ఏముండాలి? ఇప్పుడు మినీ పరలోకం ఉంటుంది ఇది. ఇక్కడ టెస్టింగ్ అంతే కదండి. ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నారు, ఖత్తర్ వెళ్తున్నారు, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? ఇక్కడ లాంటిది ఉండదు కదా. మళ్ళీ అదంతా సెట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొన్ని రోజులు పడుతుంటుంది. ఆ గాలి వేరు, వాతావరణం వేరు. మొత్తానికి ఒకటే భూమి, ఒకటే లోకం, పెద్ద సమస్య కాదు. ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా అలాంటిది ముందే అనుభవించి తీరాలి, తట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళేది మరో లోకానికి వెళ్తున్నాం. మన ప్రయోగం అది. ఎవరు తీసుకెళ్తారు? యేసు వచ్చి తీసుకెళ్తాడు. ఆల్రెడీ కొంతమంది వెయిటింగ్లో ఉన్నారు. ఎవరు? అదే స్పేస్ స్టేషన్ లాగా పరదేశం ఉంది ఒకటి. అక్కడంతా అబ్రహాం గారు, ఇస్సాక్ గారు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయిన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. మనం ఆల్రెడీ ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నాం. ఈ 2 బ్యాచ్లను యేసు వచ్చి తీసుకెళ్ళిపోయి తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించేస్తాడు. అక్కడ యుగయుగాలు మన జీవితం కొనసాగుతుంది. ఇది క్రైస్తవ పరిశోధన. పాపం మీడియాకి తెలిసింది ఇది. మనది ఏమనుకుంటున్నారు? మతం ఇది, ఏ పనికిరాని ప్రార్థనలు, పనికిరాని మీటింగులు, పనికిరాని. శాస్త్రవేత్తల కూడా అంతు చెక్కనే కార్యక్రమం మనం చేస్తున్నాం. అసలు శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుని ఏం చేయాలి? ఇప్పుడు సునీత విలియం కూడా అసలు విషయం ఇదే. ట్రైనింగ్ అవ్వాలి. దీనికి ఎన్ని కోట్లు అవుతాయి? తక్కువ డబ్బు. అవునా? మన 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 పెట్టుబడి ఎంతండి? అంతా శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చందా ఎంత వేస్తుంటారు? ఎన్ని కోట్లు? మీటింగ్లు పెడుతుంటాం. ఎన్ని కోట్లు? అంతే కదా. మన మిషన్లన్నీ ఏంటి? సూట్లు, అంతరిక్ష ఏం కాదు. ఇదిగో మనకి ఇదొకటి, ఈ మైకులు, సౌండ్ చేసిన కుర్చీలు, మన పరికరాలన్నీ సింపుల్గా ఉంటాయి. ఇది అపోస్తులు చేశారు, సక్సెస్ అయిపోయారు, వెళ్ళిపోయారు, వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన టైం వచ్చింది. ఇదే విషయాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు సమాజానికి చెప్పాలి. ఓ ఎర్రిబాబులారా, వేరే గ్రహంలో ఉండదురా, ఇది పోతే అది కూడా పోతుందిరా, ఒకవేళ అది ఉన్న నీ ఆయుష్ ఎంతరా, వీటన్నిటికీ పరిష్కారం ఉందరా, దేవుడు ఉండే లోకంరా, అక్కడికి రండిరా అని మనం ప్రచారం చేయాలి. మనం చేసేది విలువ కట్టలేని పరిశోధన లేక తేలిపోయింది మనది. జవాబు దొరికేసింది. ఎక్కడ ఉంటుందో ఆలోడు ఆయన వెళ్ళొచ్చాడు, చక్కగా అన్ని విషయాలు చెప్పేశాడు. చక్కగా మీకోసం అన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు ఇంకా పరిశోధన వెతుక్కుంటున్నారు. యేసు వెతకట్లేదు, చెప్పేశాడు ఆల్రెడీ. ఏమన్నాడు? అక్కడ అద్భుతమైన లోకం ఉంది, అక్కడ తండ్రి ఉన్నాడు, మీకోసం స్థలములు సిద్ధంగా ఉన్నాయి, మీదే లేటు. ట్రైనింగ్ అయిపోండి. అక్కడ అక్కడ ఎలా ఉంటుందో వాతావరణం ఆ విధంగా ఉండండి. నేను అలాగే ఉన్నాను, మీరు కూడా అలాగే తయారైపోండి. ఇది క్రైస్తవులు చేస్తున్న పరిశోధన. అర్థమైందండి? ఇప్పుడు ఆలోచింపజేసే అంతరిక్ష వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఆలోచించాం. దానికి మించింది మనం చేస్తున్నామని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎవడు గొప్పోడు? మనకు అలాగ అనిపిస్తుందా? మనం అంతా కల్పన చావ్లా, సునీత విలియమ్స్ అంట, ఆ శాస్త్రవేత్త అంట, ఈ శాస్త్రవేత్త అంట అనుకుంటాం. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు మనం ముందే పెట్టుకున్నాం అని మనకు తెలియదు. ఎందుకంటే మనకు అన్నీ జుట్టు పెంచేసుకుని, గడ్డాలు పెంచేసుకుని విచిత్రంగా కనపడాలి. అంతేనండి. అప్పుడు వీడు శాస్త్రవేత్త అనుకుంటాడు. శాస్త్రవేత్త అంటే బొత్తిగా బుర్ర ఉండదండి వాళ్ళకి. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు వాళ్ళు, తెలుసా? ఆ పరిశోధన సంస్థ ఉంటాయి కదా వాళ్ళకి ఆఫీసులు. ఒక ఎంట్రీకి ఉందంట అక్కడ. వీడు తాళం వేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడంట. వచ్చేటప్పుడు ఆ టేబుల్ మీద ఎంట్రీకి ఉందంట. ఎవడో వచ్చాడు, మొత్తం ఇది ఎంట్రీకి ఎవడది అని పరిశోధన మొదలెట్టాడంట. అలా అన్నీ కనిపెట్టేస్తారు కదా. సుమారుగా 2 సంవత్సరాలు పరిశోధన చేశాడంటండి. దీనికోసం ఎవరిది వెంట్రుక అని. ఆ పరిశోధన చేయడానికి వీడికి ఇంకా ఎంట్రుకలు పెరిగిపోయాయి. అంతే కదా. మీరు అంత మొత్తం ఆ 2 సంవత్సరాల తర్వాత ఏం తెలిసాడంటే ఇది నాదే అని తెలిసాడు. ఎందుకు ఎవరిది? ఇది నాదే అంటే అంతకుముందు ఇడిది ఊడిపోయింది. ఇవాళ పనులు ఇప్పుడు దానివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు ఇలా చేసినవన్నీ వేనండి, ఏం ఉపయోగం ఉండదు, డబ్బులు వేస్ట్. ఆ తర్వాత వీళ్ళు చూసి వీళ్ళు చచ్చిపోతారు. ఇంతకీ ఏం అనిపించరు పాపం. అందుకే తెలివైన పరిశోధన, తెలివైంది ఇదే. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17 వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే, అది మన శాస్త్రవేత్తలు, బైబిల్ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు, ఈ భూమి శాశ్వతం కాదని తెలిసిపోయింది కాబట్టి మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. ఆల్టర్నేట్ ఏంటి? చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదామా, గ్రహంలోకి వెళ్ళిపోదామా? ఇవి చూడట్లేదు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాం. గనుక క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. ఎందుకంటే కనబడేవి అనిత్యములు ఉండవు, అదృశ్యమైనవే నిత్యములు. కంటికి కనబడుతుంది ఏది ఉండదు. మన శరీరం ఉండదు, ఈ భూమి ఉండదు, చంద్రుడు ఉండడు, గ్రహాలు ఉండవు, ఏముండన్నప్పుడు దానికోసం ఎందుకు చూడటం? కనబడని ఉంది ఒకటి, పరలోకం. దేవుడు ఉన్నాడు, ఆయన కనపడ్డు, ఆయన ఉండే లోకం పరలోకం. మా చూపంతా ఎక్కడుంది ఇప్పుడు? మా పరిశోధన, మా ప్రయాణం అంతా దాని మీద ఉంది. ఈ క్రైస్తవులు, ఈ భక్తి అంతా దాని మీదకి వెళ్ళిపోవటాకే ప్రయాణం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది ఎందులో ఉన్నాయి? ఇప్పుడు మనం జర్నీ ఎక్కడికి వెళ్ళిపోవటానికి, అది. అందుకే సెపరేట్గా ఉండాలి కాబట్టి బాప్తిసం తీసేసుకున్నాం, సెపరేట్ రాజ్యంలోకి వచ్చాం. మన మాటల్లో మన తీరు అంతా మారిపోతుంది. ఎందుకు? అక్కడ వాతావరణం అలవాటు చేసుకుంటున్నాం. ఇది క్రైస్తవుల పరిశోధన, క్రైస్తవ శాస్త్రవేత్తలు చేస్తున్న గొప్ప ఆలోచన. ఈరోజు మనుషులు ఎంత బకరాలు ఆలోచించండి, ఎన్ని కోట్లకు వచ్చి పెడుతున్నారు. ఇంతకీ దేనికో ఆలోచిస్తే, మంద ఆలోచిస్తే వాళ్ళు ఎంత మైకులో. ఇంతకీ విచిత్రం ఏంటంటే క్రైస్తవులు కూడా తెలియదు ఈ విషయం. మనం సునీత విలియమ్స్ కంటే గొప్పవాళ్ళం, స్టీఫెన్ విలియం హక్కింగ్ కంటే గొప్పవాళ్ళం, ఈరోజు ఉన్న శాస్త్రవేత్తల కంటే గొప్పవాళ్ళం అని నమ్ముతారండి? నమ్మడు. వాళ్ళకి మించిన మనం పరిశోధన చేసి విజయాన్ని సాధించి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇది మనకే కాకుండా మన చుట్టూ ఉన్నవారు కూడా ఈ యొక్క పరిశోధనలో భాగంగా వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళాలని, పరలోకానికి తీసుకెళ్ళాలని. దీనికి డబ్బులు కూడా ఏమి 700 కోట్లు 7 లక్షల కోట్లు ఏమొద్దు బాబు, ఉచితం. మీరే ఉచితంగా వచ్చేయండి, ఉచితంగా ఇస్తాం. ఎంత గొప్ప విషయం అండి అది. అది కూడా ఏమన్నా పోనీ ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ లోకం ఉందంట అంటకేమన్నా ఉందా? కాన్ఫిడెంట్, ఆల్రెడీ వెళ్ళి వచ్చాడు, ఆయన చూసి వచ్చాడు, అన్నీ రెడీగా ఉన్నాయి. రెడీ అయిపోండి మీరు, ఇక్కడ ఉండదు, ఇంకా నువ్వు ఉండవు, ఈ లోకం ఉండదు, అన్నీ అయిపోతుంటాయి, కాబట్టి రెడీ అయిపోండి అని మన ఈ సెమినార్లు, మీటింగుల ద్వారా చెప్పేది అంతా ఇదే. ప్రతి మీడియాలో మన కోసం చెప్పాలి అసలు, అంతే కదండి. యేసుక్రీస్తు మరో లోకం చూసి వచ్చాడంట. ఇక్కడ నుంచి ఏమి గాలి అట్టుకెళ్ళి అసలు, అక్కడికి ఇక్కడ నుంచి ఏమి ఆహారం పట్టుకెళ్ళి అవసలేదు, ఇక్కడ నుంచి అట్టుకెళ్ళిన టూత్పేస్ట్ తినేసి మింగేసిన అవసలేదు. అసలు అక్కడ అన్నీ దీనికంటే బాబులాగా ఉన్నాయి. కాబట్టి రెడీ అయిపోండి, ఇది మనం చెప్తున్నాం. కాబట్టి ఇందాక మనమంతా జయశాలు అని విన్నాం, ఇప్పుడు మనమంతా శాస్త్రవేత్తలు. కాబట్టి మనదంతా తెలివైంది, క్వాలిటీ అద్భుతమైంది. అదే క్రైస్తవం అంటే. చిన్నది కాదు మంది. శాస్త్రవేత్తలకే తెలియని విషయాలు మనం చెప్తుంటాం. అర్థమైందండి? కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని మీరు కళ్ళకద్దుకుని, ఎంత గొప్ప జ్ఞానం నేర్చుకుంటున్నాం, ఎంత గొప్ప స్థితిలో ఉన్నాం మనం. ప్రపంచంలో ఉన్న మేధావుల కంటే తెలివిగా మనం బ్రతుకుతున్నాం, తెలివిగా ఆలోచిస్తున్నాం అని గర్వపడి మీరు చక్కగా దీన్ని పొందుకుంటూ అనేకులకి ఈ భాగ్యాన్ని మీరు అందించాలి. శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ